ఇక శెల్కల పొంటి ఏ పంటేసినా గింజ చేతికి రాకుండా పోతం చేసే కోతులు శెల్కల పొంటి ఉంటే ఉన్నాయి గాని ఊళ్ళ పొంటి అయితే వస్తలేవుగా అనుకుంటే ఇటు దిక్కు కూడా మళ్ళీ ఇండ్లల్ల పడి ఆగమాగం చేస్తున్నాయి. ఈ ఊళ్ళో ఇంటి నుండి అడుగు బయట పెడదామంటే పానం అరిచేతిలో పెట్టుకొని అడిగేయాల్సి వస్తుంది. ఎటు నుంచి ఏమొస్తాయో ఎప్పుడు మీద పడతాయో అనిపిస్తుంది. అట్లనే గీడ కూడా పడి ఎంత పని చేసినాయో చూడురి. చేన్లల్లా కందులు పెసర్లు శనగ గిట్ల ఏ పంట వేసుకున్నా కూడా గింజ చేతికి రాకుండా పోతం చేస్తుంటాయి కోతులు. సరే తాలో తౌడో తినుకుంటే శెల్కలలో పొంటే ఉంటున్నాయిగా అనుకునే లోపలనే ఊళ్ళ దిక్కు మళ్ళీ పబ్లిక్ ను ఆగమాగం చేస్తున్నాయి. ఇంటి మీద పడితే చాలు ఇళ్లను గుల్ల చేసేదాకా ఇడిచి పెడతానే లేవు. సూర్యాపేట జిల్లా నూతన్ కల్లా భగత్ సింగ్ ఆడకట్టులా గిట్ల వానర సైన్యం అంతా ఈ రంగం చేసినాయట. ఒకటి కాదు రెండు కాదు ఇట్లా 100కు మీదనే కోతులు వాళ్ళ చుట్టాలు దోస్తులు దూరం చుట్టాలు అందరు నేసుకొని వచ్చి ఒకటేసారి ఇంటి మీద పడి ఏదో పాలి పంచాది ఉన్నట్టే ఆగం చేస్తుండే వరకల్లా ఆడకట్టోళ్ళంతా ఇండ్లకి పోయి దర్వాజాల దగ్గర వేసుకున్నారు. మరేదో ఇవి తాన పైసలు తీసుకొని ఎగ్గొట్టినట్టు ఇవిటి సొంత జాగల్ని వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్ చేయించుకున్నట్టు ఇంటోళ్ళ మీద గింతగనం పాగెందుకు పెట్టుకున్నాయో తెలుస్తలేదు. మళ్ళా 5-10 నిమిషాలు కాదు ఏం తక్కువ 2 గంటల సేపు రెచ్చిపోయి ఇచ్చి పడేసినాయి ఇట్లా. ఇన్ని కోతులు గంటసేపు సతాయించే వరకల్లా భయమై ధైర్యం కోసం హనుమాన్ దండకం చదువుకున్నారు కావచ్చా ఇంటోళ్ళంతా. ఏదన్నా చేసి ఈ కోతుల తిప్పలు తప్పియురు సార్లు మీకు దండం పెడతాం అని అక్కడోళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఒకటే తిరగబతిలాడిరట. మరి వాళ్ళన్నా పబ్లిక్ వీటి గోసలు లేకుండా చేస్తారో ఏమో మరి చూడాలి.